యేసయ్య మినిస్ట్రీలో చేరిన ప్రతి ఒక్కరికి నా దేవుని నామంన మీ అందరికీ శుభములు. ఉదయకాలంలోనే దేవుని సన్నిధిలో మనమందరం ఎంతో ఆశతో ఆసక్తితో చేరినటువంటి బిడ్డలను దేవుడు హృదయాలను తృప్తిపరచాలని ప్రార్థిస్తున్నాను. మరి ముఖ్యంగా దేవునికి మహిమ ఘనత చెల్లిస్తూ ఆయన ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తున్నాను. మరి ఈ దినము మన యొక్క వాక్య భాగము కాలింగ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క పిలుపును గురించి మనము నేర్చుకోవాలని దేవుడు నాకు చూపించినటువంటి అంశాన్ని బట్టి దేవునికి స్తుతులు. మరి కాలింగ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క పిలుపు విషయం మనం ఈరోజు కొన్ని విషయాలు నేర్చుకుందాం. మరి దేవుని పిలుపును గురించినట్లయితే బైబిల్ గ్రంథంలో మరి మొట్టమొదటిగా నూతన నిబంధనలో చూసినట్లయితే మరి దేవుడు యేసుక్రీస్తు తన శిష్యులను ఏర్పరచుకున్న విధానాన్ని మనం చూస్తాం. తన శిష్యులను ఏ విధంగా పిలిచినారు అని. శిష్యులను మరి వారందరూ చాలా వరకు మరి వారు ఫిషర్ మ్యాన్ ఏమంటారంటే మరి వారు చేపలు పట్టేటువంటి వారు అన్నమాట. కానీ యెహోవా దేవుడు వారు యేసుక్రీస్తు వారు పిలవగానే వెంటనే వాళ్ళ యొక్క వలలు వదిలిపెట్టి మరి క్రీస్తును వెంబడించినట్లు మనం గమనిస్తాం. అలాగే బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో చూస్తే ఎంతో మంది ప్రవక్తలు ఉన్నారు, ఎంతో మంది విశ్వాసులు ఉన్నారు. అయినప్పటికీ దేవుని పిలుపును అంగీకరించక సాకులు చెప్పుకుంటూ విశ్వాసులు చెప్పే విశ్వాసులు మరి ప్రవక్తలు కూడా ఉన్నారు. మరి కొందరు వెంటనే ఆయన పిలుపును అందుకొని వచ్చిన వారు కూడా ఉన్నారు. ఈ రెండు గుంపుల్లో మరి కొన్ని ఉదాహరణలు మనం తీసుకొని మరి దేవుని వాక్యంలోకి వెళ్దాము. మరి వారు చేసినటువంటి ఆ యొక్క సాకులను బట్టి మరి వారికి పిలుపును బట్టి అంగీకారాన్ని బట్టి ఎన్ని లాభాలు పొందుకున్నారు, ఏ విధంగా మరి దేవుడు వారిని సరి చేసుకొని తన యొక్క మరి వాక్య పరిచర్య కొరకు వాడుకున్నట్లు మరి ఏ విధంగా దేవుడు తన ప్రణాళికలో వారిని పేర్చుకున్నాడు చూడటానికి దేవుడు మనము ఈ వాక్యం ద్వారా నేర్చుకుందాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనంలో మనము యెహోషువను గురించి మనం చూస్తాం. దేవుడు యెహోషువను పిలవడానికి ఆయన పిలుపు కొరకు వచ్చాడు. అయితే మరి యెహోషువని ఏమంటున్నాడంటే, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, జనుల మధ్య నివసించువాడను. నేను నశించి తిని రాజును, సైన్యములకు అధిపతి యగు యెహోవా నేను కన్నులార చూచి తిననుకొంటిని. చూడండి, ఆయన ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను అపవిత్రమైన పెదవులు కలవాడు. నేను ఏ విధంగా దేవుని వాక్యం చెప్పగలను అని అంటాడు. మరి ఆయన ఇంకొక మాట ఏమంటాడంటే, జనుల మధ్య నివసించేవాడు, అంటే లోకంలో నేను నివసిస్తున్నాను కాబట్టి మరి నేనైతే అపవిత్రమైన పెదవులకు కలవాడను అని చెప్తాడు. కానీ దేవుని వాక్యం ద్వారా ఆయన అపవిత్రమైన పెదవులను పవిత్రంగా చేసి వాడుకున్నాడు. రెండవది మనం గమనించినట్లయితే ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము కొమ్మలో దయచేసి చదివితే టైం ఉంటే మీరు కూడా చదివితే బాగుంటుంది. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము మరి నేను చూస్తున్నాను 6వ వచనం చూస్తే, అందుకు అయ్యో ప్రభువా, ఇర్మియా సాకులు ఇక్కడ మనం గమనిస్తాం. అయ్యో ప్రభువగు యెహోవా, చిత్తగించుము, నేను బాలుడనే, మాటలకు నాకు శక్తి చాలదు అని చెప్పి ఆయన అంటాడు. ఏమంటున్నాడు ఇర్మియా? ఇక్కడ ఒక సాకు చెప్తున్నాడు. ఇర్మియా దేవుడు ఆయనను గర్భంలో ఉన్నప్పుడే ఏర్పరచుకున్నాడు. కానీ మరి ఆయన ఒక సాకు ఏం చెప్తున్నాడంటే, నేను బాలుడను, నాకు మాటలు
శక్తి చాలవు అంటున్నాడు. ఆ విధంగా మోషే గురించి మనము గమనించినట్టే మోషే మరి ఎంతో గొప్ప ప్రవక్త. అలాంటి ప్రవక్త అసలు పుట్టలేదు, పుట్టబోడు అంటాడు దేవుడు. మరి ఆయన కాబట్టి ఆయన యొక్క విషయము దేవుడు తన యొక్క ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులను మరి విడుదల చేయుటకు, ఆ బానిసత్వంలో నుండి విడుదల చేయుటకు వారి మొరను ఆయన ఆలకించి మరి మోషే దగ్గరికి వెళ్ళి, మోషే ఒక్కడే మరి సమర్థుడు అని తెలుసుకొని ఆయన మోషే దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడు. నిర్గమకాండం 3వ అధ్యాయము 11వ వచనంలో ఉంటున్నది. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా, మరి తను తగ్గించకుండా నేను పనికిరాని వాడను, నేను చేయలేనటువంటి పరిస్థితి అది. మరి ఇశ్రాయేలీయులను నేను తోడుకొని రావడానికి ఏ పాటి వాడను అని చెప్పి మరి దేవునితో ఆయన మాట్లాడుతున్నాడు. అలాగే మరి జడ్జెస్ లో న్యాయాధిపతుల గ్రంథంలో కూడా చూస్తే దేవుడు అక్కడ మరి గిద్యోనును పిలుస్తున్నాడు. ఎందుకంటే ఇశ్రాయేలీయులు వెళ్ళినటువంటి కష్టకాలంలో మరి గిద్యోనును దేవుడు ఏర్పరచుకొని మరి ఆయనను ఇశ్రాయేలీయులను విడుదల చేయుటకు గిద్యోనును దేవుడు పిలుచుకుంటున్నాడు. అయితే ఆయన ఏమంటాడు అంటే, గిద్యోను, చిత్తము నా ఏలినవాడా, దేవుని సహాయం చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను. నా కుటుంబంలో నేను కనిష్ఠునైనానని ఆయనతో చెప్పాను. మరి నేను కనిష్ఠుడను. మరి నాకు ఆ కుటుంబం నాది చాలా వీర కుటుంబం కాబట్టి నేను అక్కడున్న వాడిని, నేను ఎంత గొప్పవాడిని, నేను ఏ విధంగా వాళ్ళని రక్షింపగలను అని చెప్పి ఆయన ఒక సాకు చెప్తా ఉన్నాడు అనమాట. ఈ విధంగా మరి దేవునికి ఎంతో మంది, వీరందరూ కూడా విశ్వాసులే, వీరందరూ కూడా దేవుని ఎరిగిన వారే. అయినప్పటికీ కొన్ని సమయాల్లో మరి వారు ఆయనను పిలుపునకు లోబడక వారి సాకులు చెప్పుకుంటారనమాట. గిడియోను కూడా అదే విధంగా మరి నేను ఇశ్రాయేలును రక్షింపగలనా, నా కుటుంబం మనషే గోత్రంలో ఎన్నికలేనది, నా పితరుల మరి కుటుంబాల్లో నేను కనిష్ఠునైనని ఆయన కూడా సాకులు చెప్తాడు. కానీ మరి ఇక్కడ మనము అబ్రహాము గురించి ఎన్నోసార్లు విన్నాము. కానీ అబ్రహాంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, మరి దేవుని పిలుపును విన్న వెంటనే బయలుదేరి విధేయుడై మరి ఆయన మరి వచ్చినట్లు మనము వాక్యంలో చూస్తున్నాం. మరి ఆదికాండం 12:1 చూస్తే, నీవు లేచి నా దేశము నుండి, నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అంటున్నాడు. మరి ఈ యొక్క వాక్యం ద్వారా మనం గమనించినట్లయితే ఇది చాలా కష్టమైనటువంటి మరి పిలుపు అని మనం అనుకోవచ్చు, మనకు అనిపిస్తుంది. కానీ అలాగంటే మన దేశము మరి ఏమంటున్నాడు, మరి నీ దేశాన్ని వదిలిపెట్టుండి, రెండవది నీ తండ్రిని బంధువులను వదిలిపెట్టుము, నేను చూపించు దేశమునకు వెళ్ళుము అంటున్నాడు. మరి ఒక పరదేశమునకు, భాష రాని దేశానికి మరి వెళ్ళుటకు మనము సిద్ధపడాలి. ఆ విధంగా మరి అబ్రహాము దేశాన్ని వదిలిపెట్టాడు. తన భాష తెలియని దేశానికి, పేరు తెలియని దేశానికి ఆయన సిద్ధపడి వచ్చినాడు. వెంటనే దేవుని యొక్క పిలుపును అందుకున్నాడు. మరి దయచేసి కోమలా హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం చదవండి. 11వ అధ్యాయము 8వ వచనం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి
తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరి ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. మరి మనకైతే ఎన్నో ప్రశ్నలు వస్తాయి. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళాలని చెప్పలేదు, ఏ ఊరు వెళ్ళాలని చెప్పలేదు, మరి తల్లిదండ్రులను వదిలిపెట్టమంటాడు, మరి స్వదేశాన్ని వదిలిపెట్టమంటాడు, మరి అన్ని వదిలిపెట్టి మరి నేను చూపించు దేశమునకు రమ్మన్నాడు. నిజంగా మనం ఒక విషయం ఆలోచించినట్లయితే అబ్రహాము యొక్క విశ్వాసము ఎంతో గొప్పది. అన్యుడైనప్పటికీ మరి ఆయన పిలుపునకు లోపడినాడు. మరి తనకు ఏమి స్వాస్థ్యం ఇవ్వబోతున్నాడో తెలియదు, కానీ మరి ఆయన బయలుదేరి వచ్చినట్లు మనం చూస్తున్నాం. మరి మనకైతే ఎన్నో డౌట్స్ వస్తాయి, మరి ఎన్నెన్నో ఆలోచిస్తాము, ఎన్నెన్నో అడుగుతుంటాము, వెంటనే వెళ్ళాం కదా. కానీ అబ్రహాం మాత్రము ఈ దేవుడు పిలువగానే ఆయన పిలుపును అందుకొని మరి దేవుడు ఆయనను ఏర్పరచుకున్నాడు. ఏ విధంగా ఏర్పరచుకున్నాడంటే మరి ఆయన గొప్పవాడు. నోవా కుమారుడైనటువంటి షేము వంశస్థుడు ఆయన. అబ్రహాము నోవా కుమారుని యొక్క వంశస్థుడు. అదే మనము ఆదికాండం 11వ అధ్యాయము 10 నుండి 25 వరకు చదువుకుంటే అక్కడ మరి అబ్రహాము యొక్క వంశావళి అక్కడ వ్రాయబడి ఉంటుంది. అబ్రహాము కల్దీయుడు, మరి విగ్రహారాధికుడు, అన్యుడు. మరి కాబట్టి ఆ ఊరను పట్టణం నుండి వదిలి హారానుకు వచ్చి అక్కడ నివసించినట్లు వ్రాయబడి ఉంటుంది. మరి ఇంత గొప్ప దేవుడు ఉన్నాడు అని అబ్రహాంకు తెలియదు, కానీ ఆయన విశ్వాసమును బట్టే ఆ యొక్క ఊరు అన్నటువంటి పట్టణంను వదిలిపెట్టి మరి హారానుకు వచ్చి అక్కడ నివసించినట్లు వాక్యములో మనకు తెలుపబడి ఉంటుంది. మరి అంత మాత్రమే కాదు, తనతో పాటు అంటే మరి తన భార్య సారాను, తన తండ్రి అయిన తెరహును, మరి తన సహోదరుడైనటువంటి హారాను కుమారుడైన లోతును, మరి హారాను తన భార్య అయిన మిల్కాను కూడా వెంట పెట్టుకొని హారానులో మరి అనగా సిరియా దేశంలో నివసించడానికి ఆయన వచ్చినట్లు చూస్తాం. దయచేసి అది కాండము 11 అధ్యాయము 31, 32 చదవండి దయచేసి. ఆదికాండము 11వ అధ్యాయము. తెరహు తన కుమారుడగు అబ్రహామును తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడగు లోతును తన కుమారుడగు అబ్రహాము భార్య అయిన సారయ్యను తన కోడల్ని తీసుకొని కానానుకు వెళ్ళుటకు కల్దీయుల ఊరను పట్టణములో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. ఇక్కడ ఒకటి గమనించాలి ఏంటంటే చదండి. తెరహు బ్రతికిన దినములో 205 ఏండ్లు. తెరహు హారానులో మృతి పొందెను. అయితే ఇక్కడ అబ్రహాము తను ఒక్కడే రాలేదు. మరి అబ్రహాము విశ్వాసాన్ని గ్రహించుకొని మరి వారందరికీ ఏం చెప్పినాడో మనకైతే తెలియదు, కానీ అబ్రహాం భార్య సారాయి అయితే ఆమె ఏం ప్రశ్నించలేదు. భర్తతో ఆమె కూడా బయలుదేరి వచ్చింది. అంత మాత్రమే కాదు, తన సహోదరుడైనటువంటి హారాను కుమారుడు లోతును కూడా తీసుకొని వచ్చాడు, తన తండ్రిని కూడా తీసుకొని వచ్చాడు. వీరందరూ కూడా వారిలో విశ్వాసాన్ని నెలకొల్పినట్లు మనం ఇక్కడ గమనిస్తాం. లేకపోతే అమ్మో ఎక్కడికి వెళ్తున్నాడో ఈ అబ్రహాము, మనం ఎందుకు వెళ్ళాలి అని చెప్పి అనుకునేవాడు. కానీ మరి అబ్రహాము తన యొక్క అయినట్లు లోతును మరి అలాగా తన తండ్రిని తన భార్యను వెంట పెట్టుకుని తీసుకొని వచ్చాడు. మరి అది ఎంతో గొప్ప విషయం. మరి అబ్రహాము యొక్క విశ్వాసం చూసినటువంటి ప్రత్యేకత అని మనం చెప్పవచ్చు. మరి ఈ అబ్రహాము గొర్రెల కాపరి మాత్రమే. ఆయన పెద్ద ధనికుడు కాదు, కానీ గొర్రెలను కాచుకునేవాడు. గొర్రెల కాపరులు
మరి వారిని ఈ యొక్క చిన్న చూసి చూసేవారు. ఎందుకంటే వీరు గొర్రెల కాపర్లు అని చెప్పేసి బైబిల్ గ్రంథంలో కూడా గ్రంథకర్తలు మరి ఎంతో మంది మనము చూస్తాము. ఈ ఐగుప్తీయులు గొర్రెల కాపర్లను ఎంతో అసహించుకునేవాళ్ళు. కానీ అబ్రహామును దేవుడు ఏర్పరచుకున్నాడు తన ప్రజల నిమిత్తమై. మరి బైబిల్ గ్రంథకర్త, ఆయన బైబిల్ గ్రంథకర్త కాదు, ఒక ప్రవక్త కాదు, మరి ఉన్నత స్థితిలో ఉన్నవాడు కాదు. కానీ దేవుడు అబ్రహామును మొదటి హెబ్రీయుడుగా మరి ఎన్నుకున్నాడు. అనేక జనములకు తండ్రిగా ఆశీర్వాదించినాడు. మరి మనం తలంచినట్లయితే మరి యెహోవా దేవుని మాట యందు ఆయన లక్ష్యం ఉంచాడు అని చెప్పి మనకి ఇక్కడ గ్రహింపవుతుంది. విశ్వాసంతో మరి ఆయన సందేహింపకుండా దేవుడు మరి ఆయన దేవుని ఏ విషయంలో కూడా సందేహించకుండా మరి ఎంతో నిరీక్షణతో ఆయన చెప్పిన స్థలమునకు మరి ఆయన దేవునికి సరెండర్ అయినట్లు మనము గమనిస్తున్నాము. అన్యుడు అయినప్పటికీ అబ్రహాము మరి దేవునికి సరెండర్ అయ్యి ఆయన చెప్పిన రీతిగా ఆయన వెళ్తూ ఉన్నాడు. అంటే అది ఆయన చూడలేదు, మరి ఆయన అది వినలేదు, ఏం తెలియదు. కానీ మరి ఆ విశ్వాసము ద్వారానే కేవలము తను దేవుని యందు ఉంచబడినటువంటి విశ్వాసము నమ్మకం ద్వారా బయలుదేరినాడు. మరి అదే విశ్వాసం అంటే ఏంటి అని హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం దయచేసి మొదటి వచనం చదవండి. కమలా, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనం. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. దానిని బట్టి పెద్దలు సాక్ష్యము పొందిరి. ప్రపంచములో దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనవి కనబడేడు పదార్థముల చే నిర్మింపబడలేదనియో విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. చూడండి, మరి అబ్రహాము ఆయన అన్యుడు, మరి ఆయన విగ్రహారాధికుడు, మరి దేవుని తెలియనటువంటి వాడు అయినప్పటికీ మరి అవిశ్వాసము, మరి అవిశ్వాసం అనగా మనము ఇక్కడ గమనిస్తున్నాము దాని మరి నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, మరి అదృశ్యమైనవి ఉన్న వనుటకు రుజువునై ఉన్నది అని చెప్పి ఆయన నమ్మినాడు. ఆయన చూడలేదు కానీ ఆయన నమ్మినాడు. అది గొప్ప విశ్వాసం. అది మనలో కూడా అలాంటి విశ్వాసం ఉండాలని అబ్రహాము ద్వారా మనము నేర్చుకుంటున్నాము. మరి యెహోవా దేవుడు హృదయాలను చూసే దేవుడు కాదు. ఆయన బాహ్య సౌందర్యం కానీ బలంను కానీ ఆయన లక్ష్య పెట్టే దేవుడు కాదు. ఎందుకంటే ఆయన మరి హృదయ రహస్యం ఎరిగిన దేవుడు, హృదయమును తెలుసుకునే దేవుడు. కాబట్టి ఆ యొక్క అబ్రహాము యొక్క విశ్వాసాన్ని ఆయన గ్రహించాడు, ఆయన తెలుసుకున్నాడు. అందువలన అబ్రహామును పిలిచి ఆయన ఫాదర్ ఆఫ్ ఫెయిత్ అండ్ ఫెయిత్ఫుల్ అని కూడా ఆయనకు ఒక బిరుదునిచ్చాడు. విశ్వాసానికి తండ్రి అనేటువంటి బిరుదును కూడా ఆయన ఇచ్చాడు. ఎందుకు? యెహోవా దేవుడు మరి హృదయ రహస్యం ఎరిగిన దేవుడు. మరి మనకందరికి తెలుసు, దావీదు కూడా ఒక గొర్రెల కాపరి. ఆయన మరి యెషయాకు 7 కొడుకులు ఉన్నప్పటికీ ఆ 7 కొడుకులు చాలా బలాఢ్యులు. మరి వారు సైన్యంలో సైనికులు, మరి ఎంతో ప్రావీణ్యత కలిగినటువంటి వారు. మరి వారు ఇశ్రాయేలీయుల సైన్యంలో ఉండి ఫిలిష్తీయులను ఎదుర్కోవడానికి వెళ్ళినప్పుడు వారు మరి దేవుడు దావీదును ఏర్పరచుకున్నాడు. ఫిలిష్తీయులను గెలిచి మరి ఇశ్రాయేలీయులను రక్షించడానికి. మరి దావీదు ఏ పాటి వాడు? అందరిలో కనిష్ఠుడు. మరి ఆయన హృదయం ఎలాంటిది? దేవునికి అంగీకారం అయినటువంటి హృదయం. కాబట్టి మరి ఆయన పశుల కాపరి. ఆయనకు సైన్యం అంటే ఏంటో తెలియదు,
మరి సైనికులు అంటే ఏంటో తెలీదు, మరి సైన్యంలో తరబేతి పొందినవాడు కాదు. కానీ దేవుడు దావీదును తన యొక్క ప్రజల కొరకు, తన ప్రజలను విడిపించుటకు, ఫిలిస్తీయుల దగ్గర నుండి విడిపించుటకు దేవుడు వాడుకున్నాడు. కాబట్టి దేవుడు ఎన్నిక లేనటువంటి వారిని ఆయన వాడుకుంటాడు, తన ప్రజల కొరకు ఎన్నిక లేనటువంటి వారిని వాడుకుంటాడు. ఆ విధంగా మరి అబ్రహాము యొక్క విధేయత, విశ్వాసము, మరి ఆయన యొక్క హృదయమును దేవుడిని ఆకర్షించింది. ఎందుకంటే ఆయన యొక్క విశ్వాసం ద్వారా వెంటనే పిలిచిన వెంటనే ఆయన ఆజ్ఞకు లోబడి బయలుదేరినాడు. మరి అబ్రహాము ఎంతో ఓపిక, సహనం గల వ్యక్తి. ఆయన పిలువబడినప్పుడు 75 సంవత్సరాలు వయసు కలిగినటువంటి వాడు. అప్పటికి ఆయనకు సంతానము అంటూ లేదు. మరి సారాయిని మనము గమనించినట్లయినా ఆమె గొడ్రాలి, స్త్రీ ధర్మమును కూడా ఉడిగిపోయినటువంటి స్త్రీ. ఆయనను దేవుడు చేసిన వాగ్దానం కొరకు వారు ఎంతగానో కనిపెట్టినారు. అందుకని ఆయన ఎంతో ఓపిక, సహనము గల వాడు ఇద్దరు కూడా అని చెప్పి మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఆయనను దేవుడు చేసినటువంటి వాగ్దానం మాత్రము అది ఎన్నటికి, మొన్నటి దినము నేను ఒక మెసేజ్ వింటూ ఉన్నాను. మరి దేవుడు ఆయన ప్రమాణాలు చేస్తాడు, వాగ్దానాలు చేస్తాడు, కానీ ఆ వాగ్దానాలను ఆయన కొన్నిసార్లు డిలే చేస్తాడంట. డివైన్ డిలే అంట, దాని గురించి చెప్పాడు. కాబట్టి ఈ విధంగా ఈ డివైన్ డిలే విషయంలో కూడా అబ్రహాం ఎంతో ఓపికతో 25 సంవత్సరాలుగా ఆయన మరి ఎదురు చూసినట్లు మనం చూస్తాం. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ వచనములను బట్టి మనం చూస్తే, విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఆమె నమ్మదగిన వాడని ఆమె నమ్మిందంట. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో అబ్రహాము గురించి రాస్తాడు. విశ్వాసమును బట్టి అతడు తనతో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఐజాకు, యాకోబు అని వ్రాయబడింది. దయచేసి హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 9వ వచనం చదవమని కోరుతున్నాను కోమల. విశ్వాసమును బట్టి అతడును అతనితో వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అని వారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టు వాగ్దత్త దేశములో పరవాసులైది. చూడండి, పరదేశంలో ఉండి వాళ్ళు మరి అక్కడ ఉన్నట్లు మనం గమనిస్తున్నాం. ఊరు అనేటువంటి పట్టణం, కల్దీల ఊరును వదిలివేసి మరి దేవుడు చూపించినటువంటి దేశానికి అబ్రహాం వచ్చినట్టు చూస్తాం. ఆయన మరి ఓపికతో, మరి సహనముతో, మరి ఆయన ఓపికతో చూసినప్పుడు మరి 25 సంవత్సరాలు మరి ఓపికతో ఆయన కనిపెట్టినాడు. అప్పుడు ఆయన ఇస్సాకును, మరి ఇస్సాకు ద్వారా యాకోబును ఆయన మరి దేవుడు అనుగ్రహించినట్లు మనం ఇక్కడ చూస్తాం. మరి అబ్రహాము స్వార్థపరుడు కాదు. మొదటిగా మనం గమనిస్తే అబ్రహాము యొక్క విధేయత, విశ్వాసం ఆయన దేవుణ్ణి ఆకర్షించింది. రెండవది, అబ్రహాములో ఎంతో ఓపిక, సహనము గల వ్యక్తి అని చెప్పి మనం చూస్తాం. మూడవది మనం గమనిస్తే అబ్రహాము స్వార్థపరుడు కాదు. ఎందుకంటే తన సహోదరుడైనటువంటి లోతునకు ఏ ప్రదేశం కావాలో, ఏది కోరుకోమని ఆయన లోతుకు ఒక ఆప్షన్ ఇస్తాడు అనమాట. అప్పుడు లోతు ఏం చేస్తాడంటే, అక్కడ ఉన్నటువంటి సొదొమ గొమొర్ర ఎంతో సస్యశ్యామలంగా ఉంటుంది అని చెప్పి ఆ యొక్క మరి సొదొమ గొమొర్రను ఆయన ఎన్నుకుంటాడు. ఎందుకంటే జోర్డాన్ ప్రాంతంలో అది ఉంటుంది కాబట్టి ఆ సొదొమ గొమొర్ర యెహోవా తోట వలె కనబడెను అంటాడు. దయచేసి ఆదికాండం 3:11 దయచేసి చదవండి. ఆదికాండము 13:11 వచనం.
కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేసెను. అట్లు వారు ఒకరికి ఒకరు వేరైపోయిరి. ఒకరికి ఒకరు వేరైపోయినరంట. మరి అక్కడ మరి యోర్దాను ప్రాంతం అంటే అది మరి నీటితో కూడినటువంటి ప్రాంతము, సస్యశ్యామలమైన ప్రాంతము. మరి అది వాక్యంలో రాయబడి ఉంటుంది, యెహోవా తోట వలె కనబడనంట. అంటే మరి ఆ యొక్క తోట మనం గమనించినట్లయితే మొదటి అధ్యాయం ఆదాము హవ్వలకు ఇచ్చినటువంటి తోట సస్యశ్యామలంగా సమస్తము సమృద్ధిగా ఉన్నటువంటి ఏదేను తోటలాగా అది కనిపించిందంట. అందుకొరకు మరి అదే అబ్రహాము నేనే ఇది తీసుకుంటాను నీకెందుకు అని అనలేదు. ఆయన స్వార్థపరుడు కాదు. ఆయన ఇతరులతో తనతో వచ్చినటువంటి ఆ లోతునకు మరి ఆ యొక్క స్థలాన్ని ఇచ్చాడనమాట. మరి 4వది చూసినట్లయితే ప్రతి విషయంలో అబ్రహాము ప్రతి చిన్న విషయంలో కూడా దేవునిపై ఆధారపడినటువంటి వ్యక్తి. మరి అనుదినము స్నేహితంగా మరి దేవునితో సన్నిహితంగా సహవాసం కలిగినటువంటి వ్యక్తి. మరి ప్రతి దినము కూడా దేవునితో కమ్యూనికేషన్ చేసేవాడు. మరి ఈ కమ్యూనికేషన్ ద్వారా ఈ దేవునితో మరి సహవాసంగానే కాదు, మరి ఒక స్నేహితం కూడా మరి ఆయన ఏర్పరచుకున్నట్లు మరి మనం గమనిస్తుంటాం. మరి అలాంటి రిలేషన్షిప్పే మరి దేవునితో మనం కలిగి ఉన్నట్లయితే, మనం కూడా అలాంటి కమ్యూనికేషన్ దేవునితో ఉన్నట్లయితే, అబ్రహాము చేసిన విధంగా మనం చేసినట్లయితే మనం దేవునికి మరి స్నేహితులం అవుతాము. దేవునితో మనకు కమ్యూనికేషన్ కూడా పెరుగుతుంది. మరి ఆ విధంగా ఈ యొక్క స్నేహితం ద్వారా మరి ఎలాంటి రహస్యాలు దాచబడలేదు. ఏ సమస్యలు కూడా మరి ఉన్నప్పుడు మరి దేవుడు మన అవసరతలన్నీ తీరుస్తాడు. ఆ విధంగా అబ్రహాం కూడా తన బాధల్లో తన శ్రమల్లో మరి అన్ని కూడా దేవుడు ఆయనకు సహాయపడినట్లు మనము చూస్తాం. మరి ఆ యొక్క వాక్యం ద్వారా సామెతల గ్రంథం 17:17 చూస్తే నిజమైన స్నేహితుడు విడవక ప్రేమిస్తాడు అని చెప్పి రాయబడింది. మరి దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును. మరి అదే సామెతల గ్రంథము 18వ అధ్యాయం 24 కింది భాగం చూసినట్లయితే సహోదరుని కంటే ఎక్కువగా మరి హత్తి ఉండు స్నేహితుడు కలడు అని చెప్పి అంటాడు. మరి యోహాను సువార్త 15:13 చూస్తే తన స్నేహితుని కొరకు తన ప్రాణము పెట్టువారి కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఈ విధంగా మరి దేవునితో ఆయన స్నేహితం కలిగి ఉన్నాడు అని చెప్పి అబ్రహాము దేవుని యొక్క స్నేహితుడు, అబ్రహాము దేవుని యొక్క స్నేహితుడు అని చెప్పి అక్కడ రాయబడి ఉంటుంది. మరి ప్రతి విషయంలో కూడా దేవునిపై ఆయన ఆధారపడి ఉండేవాడు. మరి అబ్రహాము దేవుని యందు భయభక్తులు గలవాడు అని మనందరికి తెలుసు. మరి అబ్రహాము దేవుని స్నేహితుడై దేవుని కొరకు తన ఒక్కడైన కుమారు ఐజాక్ను బలిచ్చుటకు తడవు చేయలేదు. ఆయన యొక్క విశ్వాసం యెహోవా దేవుడు మరి ఆదికాండం 22:12 మనం చూస్తే నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడి ఉన్నది. ఎప్పుడైతే అబ్రహాము ఇస్సాకును తీసుకొని ఏకైక కుమారుని మరి దేవుడు అడిగినప్పుడు ఆయన బలి ఇచ్చుటకు మరి ఆ పర్వతం మీద వెళ్ళినప్పుడు మరి దేవుడు ఆయన విశ్వాసాన్ని గమనించాడు. మరి దేవుడు అబ్రహాము కుమారుని కొరకు ఆయన మరి బలి అర్పించడానికి ఆయన కోరలేదు. కానీ అబ్రహాము యొక్క హృదయాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన కుమారుని ఆయన బలిని కోరలేదు, కానీ మన హృదయాలను కోరుకునే దేవుడు. కాబట్టి దేవుడు ఇక్కడ అబ్రహాము ద్వారా మనకు పాఠం నేర్పిస్తున్నాడు. మన హృదయాలు కూడా దేవునికి అంగీకారంగా ఉండాలి అని.
మన దేవుడు బలులను కోరే దేవుడు కాదు. మరి ఆయన కోరే దేవుడు ఏంటంటే విరిగి నలిగిన హృదయము, ఆయనకి ఇష్టమైనటువంటి బలి అని మనము గ్రహించాలి. మరి అబ్రహాము విశ్వాసము తన కుమారుడైన ఐజాక్ బలి ద్వారా నిరూపించుకున్నాడు. ఏ విధంగా నిరూపించుకున్నాడంటే తన యొక్క ఏకైక కుమారుడు, మరి లేక 25 సంవత్సరాలతో పుట్టిన కుమారుడు అయినప్పటికీ ఆయన మరి దేవుడు అడగగానే వెంటనే తడవు చేయకుండా, ఏ సందేహం లేకుండా ఇస్సాకును తీసుకొని బలి అర్పించటకు ఆయన వెళ్ళి ఉంటున్నాడు. మరి అదే హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం చదవండి దయచేసి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. చూడండి, మరి విశ్వాసము, అబ్రహాం అయితే అన్యుడు, మరి విగ్రహారాధికుడు, దేవుడు తెలియదు, కానీ మరి ఆయన విశ్వాసం చాలా గొప్పది. కాబట్టి అందువలన దేవునికి ఆయన చాలా ఇష్టడుగా అయినాడు. కాబట్టి మనం కూడా దేవునికి ఇష్టమైనట్టు వారిగా ఉండాలి. మన యొక్క మరి దేవుడు అడిగినటువంటి అవిశ్వాసం ద్వారా మరి దేవునికి ఇష్టడవుటకు అసాధ్యం. మనకు విశ్వాసం లేకుండా ఉంటే మరి దేవునికి ఇష్టడవుతాము ఇష్టం లేదు, అసాధ్యం అని దేవుడు వాక్యం చెప్తుంది. ఇన్ని సుగుణాలు అబ్రహాంలో ఉన్నందున దేవుడు మరి తన్ను ఏర్పరచుకున్న జనాంగానికి తండ్రిగాను, అబ్రహాము వలన తరతరాలను ఆశీర్వాదించి వాగ్దాన భూమి అనేటువంటి నిబంధన చేసి ఉన్నాడు, ఇస్తానని ఆయన నిబంధన చేసి ఉన్నాడు. మరి అబ్రహాము సంతానమును ఇసుక రేణుల వలె, ఆకాశ నక్షత్రముల వలె అనేక జనములకు తండ్రిగా నియమిస్తానన్నాడు. ఇది ఎప్పుడు చెప్పాడు ఈ వాగ్దానము? పిల్లలు లేనప్పుడు చెప్పాడు. కానీ మరి విశ్వాసము, అబ్రహాము యొక్క విశ్వాసం ఆ వాగ్దాన భూమిలో నిత్య నివాసము ఏర్పరచుకున్న మరి జనాంగం కొరకై దేవుడు అబ్రహాము ఏర్పరచుకున్నాడు. ఆయనను పిలిచినట్లు మనం గమనిస్తున్నాం. ఆయన పిలుపునకు లోబడినాడు. ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను కూడా ఆయన అనుసరించినందువలన తన జనాంగములకు ప్రభువులోకి నడిపించినట్లు మనం ఇక్కడ గమనిస్తున్నాం. అలాగే మరి అబ్రహాము దేవుని సన్నిధిలో నిందారహితుడుగా మరి ఉన్నాడు. జెనసిస్ అదే ఆదికాండము 17వ అధ్యాయము 1 వచనం దయచేసి చదవండి. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పెను. చూడండి, నిందారహితంగా ఉండాలంట. ఎలాంటి నిందలు మనలో ఉండకూడదు. అప్పుడు మరి దేవుని సన్నిధిలో మరి అబ్రహాము నిందారహితుడుగా ఉన్నట్లు, విశ్వాసములకు తండ్రిగా ఆయన పేరు పొందినట్లు మనం గమనిస్తున్నాం. అదే 18వ అధ్యాయముగా ఆదికాండం 18 మరి 18, 19 కూడా దయచేసి చదవమని మనవి. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయునట్లు తన తరువాత తన పిల్లలను, తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి ఉన్నానెను. చూడండి, దేవుడు మరి అబ్రహాం గురించి ఇచ్చినటువంటి సాక్ష్యం, మరి దేవుని మార్గాల్లో ఆ యొక్క ఇశ్రాయేలు నడిపించే విధానాన్ని బట్టి మరి దేవుడు అబ్రహాం గురించి ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నాడు. అబ్రహాము
మరి ఈ సొదొమ గొమొర్రాను పాడు చేయక మునుపు మరి నేను చేయబో కార్యము మరి యెహోవా దేవుడు అంటాడు, తన స్నేహితుడైన అబ్రహాముకు దాచెదనా అంటాడు. ఏది కూడా ఆయన దాచలేదు, ఎందుకంటే ఆయన గొప్ప స్నేహితుడు. మరి అబ్రహాముతో చెప్తాడు, సొదొమ గొమొర్రాను నాశనం చేయడానికి నేను వెళ్తున్నానని చెప్పినప్పుడు అబ్రహాము యొక్క మరి ఆ రెస్పాన్స్ ఏ విధంగా ఉందంటే, ఆయన ఇతరుల కొరకు మరి నశించిపోకుండా ఉండడానికి అందులో తన అయినటువంటి మరి లోతు కూడా ఉన్నాడు. కాబట్టి ఆ లోతు యొక్క కుటుంబమే కాదు, అక్కడ ఉన్నటువంటి సొదొమ గొమొర్రా ప్రజలందరినీ కూడా వారు నశించిపోతారేమో అని యెహోవా దేవునితో మెరపెట్టుతూ బ్రతిమలాడుతూ మరి దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేస్తావా దేవా అని అడుగుతాడు. మరి అదే ఆదికాండము 18:24 నుంచి 50 వరకు మనం చదివినట్లయితే మరి అక్కడ 10 మంది నీతిమంతుల కొరకు పోరాడి సొదొమ గొమొర్రా ప్రజలందరినీ రక్షించాలని ఎంతో ప్రయత్నిస్తాడు. కానీ యెహోవా దేవుడు మొరపెట్టిన మరి యెహోవా దేవునికి ఆయన మొరపెడతాడు, ప్రార్థిస్తాడు. అగ్ని గంధకములలో నశించకూడదని మరి చివరి వరకు కూడా దేవుణ్ణి ఎంతో విజ్ఞాపన చేస్తూ ఎంతో బ్రతిమలాడుకుంటాడు. మరి కానీ మరి ఆ యొక్క దూతలు ఆతుర పెట్టి మరి లోతును తన భార్యలు చివరికి మిగిలింది 4 మాత్రమే. ఎవరంటే ఈ లోతు భార్య, తన 2 కుమారులు. మరి వారిని పిలుచుకొని రావడానికి మరి దేవుడు దూతలను పంపించినప్పుడు వారిని ఎంతో ఆతృతగా తీసుకొని వచ్చినాడు. మనందరికీ తెలుసు. మరి లోతు భార్య తిరిగి తన యొక్క మరి ప్రదేశాన్ని వెనకకు తిరిగి చూసినప్పుడు ఆమె స్తంభం అయిపోయి ముగ్గురు మాత్రమే మిగిలినట్లు మనం గమనిస్తాం. మరి అబ్రహాముకు సొదొమ గొమొర్రా పైన ఉన్న ప్రేమ, భారం, బాధ్యత మరి మనకు కూడా ఉందా? ఎందుకంటే మనం ప్రశ్నించుకుందాం. అబ్రహాం వలె దూరదేశాన్ని కానీ ప్రజలను కానీ వదిలి మరి కుటుంబాలను వదిలి వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ మన ఇరుగు పొరుగు వారు మరి మనకు ఎరుగని ప్రజలు నశించకుండానట్లు బాధ్యతతో భారంతో సువార్త ప్రకటించే వారమై ఉండాలి. మరి నిజంగా మరి అబ్రహాం ఏ విధంగా దేవుని బ్రతిమాలుకుంటాడు, ఆ యొక్క సొదొమ గొమొర్రాలో ఉన్న నీతి మనం నాశనం చేయొద్దు అని చెప్పి. మరి అక్కడ ఎందుకంటే ఆ విధంగా ఎంతో మంది ప్రస్తుత దినాల్లో కూడా నాశనం అయిపోతున్నారు. దేవుని ఎరగని వారి బిడ్డలు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి మనకిచ్చినటువంటి బాధ్యత ఏంటంటే మనము అబ్రహాం వలె మరి దేశాన్ని వదిలిపెట్టిపోవద్దు, అక్కడ రావద్దు, కుటుంబాలను వదిలిపెట్టొద్దు అని చెప్పినారు. కానీ మరి మనము ఇప్పుడు ప్రస్తుతం గమనిస్తే మనం నిజంగా మన దేశాన్ని వదిలిపెట్టినాము, పరదేశానికి వచ్చినాము. కాబట్టి మన ఇరుగు పొరుగు వారికి మనము భారంగా మన యొక్క బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేయాలి. భారంతో సువార్త వారికి ప్రకటించి వారిని రక్షించాలనేటువంటి అవసరత ఎంతగానో ఉంది. మరి ఇంకొక క్యారెక్టర్ మనం చూసినట్లయితే మోషే విషయం మనం గమనిస్తే ఆయన దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడని, మరి భూమి పైన అంత నీతిమంతుడే లేడు అని పేరు పొందినటువంటి వ్యక్తి. మరి అలాంటి ప్రవక్త ఇక పుట్టబోడు అని చెప్పి కూడా వాక్యంలో రాయబడి ఉంటుంది. మరి ఐగుప్తు శత్రు దేశం అయినప్పటికీ మరి ఆ యొక్క దేశము నుంచి ఆయన పారి వచ్చినట్టు మనందరికీ తెలుసు. కానీ ప్రభు పిలుపును అందుకొని ఇశ్రాయేలు జనాంగం మరి ఐగుప్తు రాజు అయినటువంటి ఫరోతో పోరాడి ఇశ్రాయేలును విడిపించినటువంటి మరి గొప్ప వ్యక్తి. మరి ఇశ్రాయేలు అరణ్యవాసంలో ఎన్నో నిందలు మరి ఆయనను ఎంతగానో నిందించినారు, ఎన్నో బాధలు శ్రమలు అనుభవించినారు. కానీ ప్రజల ద్వారా మోసెసు అన్ని సహించినాడు. దేవుడు అప్పగించినటువంటి పనిని ఆయన కొనసాగించినాడు. ప్రజల యొక్క నిందను, ప్రజల యొక్క ఆయన వారు పెట్టిన శ్రమలు, అవి సనుగులు గనుగులు అవన్నీ కూడా ఆయన లెక్కించలేదు. కానీ దేవుని యొక్క పిలుపునకు
అంగీకరించి మరి దేవుడు వారిని ఇశ్రాయేలులను ఆ యొక్క బంధకముల నుండి ఆ యొక్క మరి ఆ బానిసత్వంలో నుండి విడిపించుటకు మరి దేవుడు ఆయనకు అప్పగించినటువంటి పనిని ఆయన కొనసాగించినాడు. మరి ఇశ్రాయేలుల రక్షణ విమోచన కొరకు శ్రమను అనుభవించినాడు. మరి వారు బంగారు విగ్రహాలను చేసుకున్నప్పుడు దేవుడు వారి పాపము నిమిత్తము మరి చంపివేయాలని ఆజ్ఞాపించినాడు. ఎందుకంటే వారు దేవునికి ఎంతో అవిధేయులుగా ఉంటున్నందుకు మరి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. కానీ మరి అది ఆదికాండం నిర్గమకాండం 32-33 వచనం దయచేసి చదమ్మా. నిర్గమకాండము 32-33 వచనం. అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపము చేసెనో వాణ్ణి నా గ్రంథములో నుండి తుడిచివేయుదును. కాబట్టి నీవు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించుము. ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును. నేను వచ్చు దినమున వారి పాపమును వారి మీదికి రప్పించదనని మోషేతో చెప్పాను. చూడండి, మరి ఆ మోషే తిరిగి ఆయన సీనాయి పర్వతానికి వెళ్ళినప్పుడు మరి ఇశ్రాయేలుల పక్షంగా ఆయన ప్రాయచిత్తం కొరకు ప్రార్థన చేసినట్లు 32లో ఉందమ్మా అది. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలు కొనుచున్నాను నేను. చూడండి, మరి ఆయన ఇశ్రాయేలుల పక్షంగా తను చేసిన తప్పు కాదు, మరి ఇశ్రాయేలు చేసినటువంటి ఆ యొక్క గొప్ప తప్పు మరి యెహోవా దేవుని వారు విసర్జించి బంగారు విగ్రహాలు చేసుకొచ్చినప్పుడు మరి దేవునికి ఎంతో కోపం వస్తుంది. ఆయన కోపం రగులుకొని వారిని నశింపజేయాలనుకున్నప్పుడు మరి మోషేతో చెప్తాడు, వారిని నశింపజేయాలని చెప్పేటప్పుడు మోషే మరి ఆ ఇశ్రాయేలీల కొరకు ఎంతో ప్రాయచిత్త ప్రార్థన చేసి దేవుని వేడుకుంటాడు. మరి ఆత్మలను రక్షించుకునే భారం మరి దేవుడు మోషేకి పెట్టినాడు. మరి లేని ఎడల మరి దేవా మరి నువ్వేమంటాడు, జీవ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలుకుంటాడు. నేను కాదు, నా పేరే తుడిచివేయమంటాడు. అంతగా దేవుని యందు ఆయన మరి ప్రజల నిమిత్తము ప్రాయచిత్తంగా ప్రార్థన చేసేవాడు. మరి ఇలాంటి భారం మరి మన పైన కూడా ఉంచబడింది. ఈనాడు మనకు ఇలాంటి భారంతో మనం కూడా ఉన్నాం. కాబట్టి ఆత్మల రక్షణ కొరకు దేవుని సన్నిధిలో ప్రతిమాలు ప్రార్థన చేసుకోవాలని తీర్మానించుకుందాం. మరి అలాగే అపోస్తలుడైనటువంటి పౌలు యొక్క పిలుపును మనం గమనిస్తే ఆ అపోస్తల కార్యము 9:15 మనం చూస్తాం. పౌలు యొక్క సువార్త నిమిత్తమైన పిలుపు మరి అది ఎంతో శ్రమతో కూడినటువంటి పిలుపు. ఎందుకంటే అబ్రహాము మోజెస్ల పిలుపు వేరు, మరి అపోస్తలుడైనటువంటి పౌలు యొక్క పిలుపు వేరు. అబ్రహాము వెంటనే విధేయుడై పిలుపును అంగీకరించాడు. మోసే కొంత సాకులు చెప్పి తప్పించుకొనుటకు ప్రయత్నించాడు. కానీ దేవుడు ఎవరిని ముందుగా నిర్ణయించుకొనెనో వారినే పిలుస్తాడు. మరి అపోస్తలుడైనటువంటి పౌలు మరి ఆ అపోస్తల కార్యము 9:15 దయచేసి చదవండి. 9:15 అపోస్తల కార్యము 9:15. అందుకు ప్రభు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామము భరించుటకు అతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవించవలెనో నేను అతనికి చూపుదునని అతనితో చెప్పాను. చూడండి, ఇది కష్టతరమైనటువంటి పిలుపు. ఎందుకంటే ఆయన మరి యేసుక్రీస్తును నమ్మినటువంటి వారిని ఆయన చాలా గొప్ప హింసలు పెట్టినవాడు.
చిన్న పిల్లలని చూడలేదు, వృద్ధులని చూడలేదు, మరి స్త్రీలని చూడలేదు, మరి పురుషులను చూడలేదు. అందరినీ కూడా ఆయన చంపినటువంటి వాడు. ఎందుకంటే ఆయన మరి గమాలియేలు పాదముల ఎదుట మరి ఎంతగానో యెహోవా దేవుని గురించి నేర్చుకున్నాడు. మరి యూదులు మనం తెలిసినట్లు వారు యేసుక్రీస్తును నమ్మరు. వారు యెహోవా దేవుడే వారికి మరి దేవుడని వారు ఎంతగానో వారి దాని మీదనే ఆధారపడి ఉంటారు. మరి అలాగే అపొస్తలుడైనటువంటి పౌలు కూడా మరి క్రీస్తును నమ్మినటువంటి బిడ్డలను హింసిస్తూ మరి ఆయన దమస్కు పోయే మార్గంలో దేవుడు ఆయనను ఏర్పరచుకుంటాడు, దేవుడు ఆయనను పిలుచుకుంటాడు. మరి ఆయన్ని ఎందుకు పిలుచుకున్నాడు అంటే మరి ఆయన అన్యజనులకు మరి బోధించాల, దేవుని విషయం చెప్పాలని. మరి రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామను భరించటకు ఇతడు నేను కొనిన సాధనం అంట, ఒక సాధనం. ఆ సాధనం లేకపోతే వీరికి ఎవరికి బోధించడానికి వీలు లేదనమాట. కాబట్టి అటువంటి హింస పెట్టినటువంటి సౌలును పౌలుగా దేవుడు మార్చి మరి ఆయన సేవ కొరకు వాడుకున్నట్లు మనం చూస్తాం. మరి అతడు దేవుడు ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు అని చెప్పి రాయబడు. ఇతడు నా నామం కొరకు మరి ఎన్నో శ్రమలు అనుభవించాలి. మరి నేను ఇతనికి చూపించిన మరి చూపుదనని అతనితో చెప్పాను. ఎందుకంటే ఎన్ని శ్రమలు అనుభవించినాడు మనకు తెలుసు. ఆయన ఎంత క్రైస్తవులను ఎంత హింసించినాడో, మరి క్రైస్తవులుగా క్రీస్తును నమ్మిన బిడ్డలుగా మరి మార్చడం కూడా అన్ని శ్రమలు ఆయన అనుభవించినట్లు మనం చూస్తాం. మరి సువార్త నిమిత్తము పౌలు పడిన శ్రమలు మనం గమనించినట్లయితే అపోస్తుల కార్యం మరి 9వ అధ్యాయం 22-25 మనం చదువుకోవచ్చు. అలాగే మరి అపోస్తుల కార్యం 11-19 కూడా రాయబడింది. అక్కడ ఏమని రాస్తారంటే రాళ్ళు రువ్వి చనిపోయాడని ఆయన ఊరి బయటికి ఆయనను ఈడ్చుకొని తీసుకుపోయి పడేస్తారంట. మరి ఇట్లాంటి మరి పౌలు ఎన్నో సంఘాలను కూడా ఆయన మరి సంఘటనలు కూడా మనము ఆయన జీవితంలో చూడొచ్చు. మరి ఆయన ఎన్నో సంఘాలను స్థాపించినాడు. మరి పౌలు ఆత్మల రక్షణను మరి ఎంతగా దాన్ని పోల్చుకున్నాడంటే ప్రసవ వేదనకు పోల్చుకున్నాడు. మరి స్త్రీలందరికీ తెలుసు ప్రసవ వేదన ఎంత భయంకరంగా ఎంత బాధగా ఉంటుందో. మరి పౌలు కూడా తన యొక్క ఆత్మల రక్షణ నిమిత్తం కూడా అంత మరి ప్రసవ వేదనను భరించినట్లు మనం ఇక్కడ చూస్తాం. అంత భారమైన సేవ ఆయన చేసినాడు. మరి చావైతే మేలు, బ్రతుకుట క్రీస్తు కొరకే అని తీర్మానించుకున్నాడు. చివరికి సువార్త నిమిత్తము ఆయన హతసాక్షి అయినట్లు మనము వాక్యంలో మనం గమనిస్తున్నాం. కాబట్టి మరి ఈ దినాల్లో ఎంతో మంది సువార్త బోధకులు ఈ దినాలలో ఉంటారు, హతసాక్షులై ఘోరమైన మరణానికి గురి అవుతున్నారు. మరి మన ప్రార్థన భారం, మన బాధ్యత మరి దేవుడు ఈనాడు మనపై ఉంచి ఉంటున్నాడు. మన సాక్షి ద్వారా, మన ప్రార్థన ద్వారా సువార్తను ప్రకటించే వారిగా ఉండుటకు ఆయన మరి మనం నిశ్చయించుకోవాలి. ఎందుకంటే మన యొక్క యేసయ్య ప్రేయర్ సెల్ యొక్క ముఖ్యమైనటువంటి వాక్యము ఏంటంటే మరి కీర్తనల గ్రంథం 69:11 చూస్తే ప్రభు మాట సెలవిస్తున్నాడు, దాన్ని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారు. ఈ స్త్రీలపై కూడా ఈ యొక్క భారము మోపబడిందని మనం గ్రహించుకోవాలి. పౌలు సువార్త ప్రకటించుటకు ఆయన సిగ్గుపడలేదు. చివరి దినాల్లో వాక్యము సువార్త ఎంతో అవసరంగా ఉంది. కాబట్టి వాక్యం కూడా మరి ఎన్నో తరంగాల ద్వారా కూడా టీవీల ద్వారా మరి వాక్యము క్షణక్షణం మనం వింటూ ఉంటున్నాం. ఎందుకంటే మరి దేవుని వాక్యము మరి ఆయన రాకడ పర్యంతము, ఆయన రాకముందే ప్రకటించబడాలని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి స్త్రీలమైనటువంటి మన మీద కూడా ఈ యొక్క భారం దేవుడు
మరి పెట్టి ఉంటున్నాడు. కాబట్టి మనం కూడా తీర్మానించుకోవాలి. మరి దేవుని వాక్యంలో రాయబడి ఉంటుంది, సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములని వాక్యంలో రాయబడి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, మరి స్త్రీలు కాదు పురుషులు కాదు, అందరూ కూడా సువార్తను ప్రకటించేవారుగా సిద్ధపడాలని ఈ వాక్యం ద్వారా మనము హెచ్చరింపబడుతున్నాము. దేవుడి వాక్యమును మనందరి వినికిడిలో దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.